మరోసారి మల్కాజ్గిరి ఎంపీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం నడిచింది. నేరేడ్మెట్లో ఎంపీ ఈటల ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి మధ్య వాదులాట జరిగింది. రైల్వే అండర్ బ్రిడ్జ్ శంకుస్థాపన పనుల విషయంలో వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటవుతుందని ఎంపీ ఈటల అంటుంటే తమ పోరాటం కారణంగానే మంజూరైందని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ అన్నారు. ఇద్దరు నేతలు ఇరు వర్గాల మధ్య పరస్పరం దీనిపై వాగ్వాదం జరిగింది. ఒకవైపు భారత్ మాతాకి జై అంటుంటే మరోవైపు జై తెలంగాణ నినాదాలు వినిపించాయి. अरे నీకు సబ్జెక్ట్ తెలియదు, నోరు మూసుకొని కూర్చోరావు. సో డిఫెన్స్ అధికారులని, రైల్వే అధికారులని ఈ విధంగా మీరు పేర్కొంటే ఆ స్కూల్ గురించి ఒక్క నిమిషం అన్న, అదే ఒక్క నిమిషం మన అవసరాలు మల్కాజ్గిరి ఎంపీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం జరిగింది. నేరేడ్మెట్లో ఎంపీ ఈటల ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి మధ్య వాదులాట జరిగింది. రైల్వే అండర్ బ్రిడ్జ్ శంకుస్థాపన పనుల విషయంలోని ఈ గొడవ జరిగింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటవుతోందని ఎంపీ ఈటలంటే తమ పోరాటం కారణంగానే మంజూరైందని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి వాదించారు. ఇద్దరు నేతలు ఇరు వర్గాల మధ్య పరస్పరం వాగ్వాదం జరిగింది. ఒకవైపు భారత్ మాతాకి జై అంటుంటే మరోవైపు జై తెలంగాణ నినాదాలతో ఆ ప్రాంతమంతా కూడా మార్మోగింది. దయచేసి అందరూ కూడా కొంచెం శాంతంతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి అన్న. రైల్వే అండర్ బ్రిడ్జ్ శంకుస్థాపన పనుల విషయంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డికి ఎంపీ ఈటల రాజేందర్ రెడ్డి వర్గాల మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఇది ఏర్పాటవుతోందని ఎంపీ ఈటల చెప్తే కాదు తమ పోరాటం కారణంగానే మంజూరైందని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి అన్నారు. దీంతో ఇద్దరు నేతలు ఇరు వర్గాల మధ్య పరస్పరం వాగ్వాదం తోపులాట చోటు చేసుకున్నాయి. కాని ఉంటుందా లేకపోతే ఇట్లా గొడవ చేస్తారా? ఉండవా? ఇప్పుడు నేను మొత్తం వినే సంస్కారం నాకు ఉంది. విన్నా నాది కూడా వినేది ఉందా లేదా? మీకు ఉందా? ఉందా? ఉంటుందా? మా ప్రతినిధి విద్యాసాగర్ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విద్యాసాగర్, ఈ క్రెడిట్ వార్ మధ్యలో అసలు కార్యక్రమం సజావుగా సాగిందా? ఏంటి అసలు ఏం జరిగింది అక్కడ? స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది స్థానిక ఎంపీ ఎమ్మెల్యేల మధ్య. ముఖ్యంగా నేరేడ్మెట్లో రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులకు తాను ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని వచ్చి ఈ పనులకు తానే స్వయంగా శంకుస్థాపన చేస్తున్నట్లు నిన్ననే ఎంపీ ఈటల రాజేందర్ ప్రకటించారు. ఆ తర్వాత ఈరోజు అధికారిక కార్యక్రమం కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డితో పాటు కార్పొరేటర్లను అందరినీ కూడా ఆహ్వానించడం, వారంతా కూడా హాజరైన తర్వాత కొంత క్రెడిట్ వారు అనేది ఎంపీ ఎమ్మెల్యే మధ్య చోటు చేసుకోవడం, దీంతో ఇరు వర్గాలకు సంబంధించిన అనుచరులంతా కూడా పోటాపోటీ నినాదాలతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే కొంత అనుచరులను ఇటు ఎంపీ అటు ఎమ్మెల్యే సముదాయించిన తర్వాత ప్రస్తుతం ప్రోగ్రాం సజావుగా నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మల్కాజ్గిరి నియోజకవర్గంలో 2 రైల్వే అండర్ బ్రిడ్జిల నిర్మాణం కోసము కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకురావడంతో పాటు శంకుస్థాపన కార్యక్రమము చాలా లేటుగా జరుగుతున్న నేపథ్యంలో పెద్దలెవరూ రాకుండానే స్థానిక ఎంపీగా తాను అనుమతి తీసుకొని వచ్చి ఈరోజు కార్యక్రమం చేస్తున్నట్టు ఎంపీ ఈటల రాజేందర్ చెప్పారు. అయితే ఈ రైల్వే అండర్ బ్రిడ్జిల నిర్మాణం కోసము స్థానిక ఎమ్మెల్యేగా తాను ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నాను, తనదే క్రెడిట్ అంటూ మర్రి రాజశేఖర రెడ్డి చెప్పడంతో ఒక్కసారిగా ఇటు
ఇటు ఎంపీ ఈటెల రాజేందర్ అనుచరులు కొంత భారత్ మాతాకి జై నినాదాలు తమదంటే తమదే క్రెడిట్ అన్నటువంటి కొంత స్వల్ప ఉద్రిక్తత నేపథ్యంలో ప్రోగ్రాం కొంత రసాబసగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే నెలకొంది. ప్రస్తుతం ఆ ఇద్దరు అనుచరులను కూడా సముదాయించి ప్రస్తుతం ఈటెల రాజేందర్ ఆ సభా ప్రాంగణంలో ప్రసంగిస్తూ ఆ మల్కాజ్గిరి నియోజకవర్గ అభివృద్ధి పనులకు తాను ఎప్పుడు కట్టుబడి ఉంటాను, డెఫినెట్ గా అందరినీ కలుపుకొనే ముందుకు వెళ్తానటువంటి ఆ స్పీచ్ తో ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. రైట్ విద్యాసాగర్.